హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బుధవారం, మళ్ళీ సంకష్ట చతుర్థి కదండి. ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నానండి. అంటే బీభత్సంగా పూజలు చేస్తానా అంటే అలా ఏం కాదండి. ఊరికే పడి చేసే టైప్ కూడా ఏం కాదండి. కాకపోతే నాకు బాగుంది, ఈ పూజ చేయాలి, ఈ సమస్య ఉంది అనుకున్నప్పుడే చేస్తానండి. కాబట్టి మనసులో ఒక కోరిక ఉందన్నమాట. ఇది నేను యూట్యూబ్లో చూశానండి. 6 డేస్కి మనకైతే సొల్యూషన్ దొరికిద్ది మనకున్న సమస్యకి అని చూశానండి. అందుకే ఈ పూజ ఈరోజు చేశాను అనమాట. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటామండి. ఇవి తెల్ల జిల్లేడు ఆకులు కానీ పువ్వులు కానీ దొరకడం చాలా కష్టం అండి. కాకపోతే మా పాప స్కూల్ దగ్గర ఒక చెట్టు కనిపించింది అనమాట. దానికైతే పూలు లేవండి, ఓన్లీ ఆకులు ఉన్నాయి. సర్లే అని ఇంకా కోసుకొచ్చాను అనమాట. ఇంకా గడ్డి కూడా అంతేనండి. అక్కడ స్కూల్ దగ్గర ఉంటే కొంచెం ఎవరు చూడకుండా కొంచెం కోసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అది వాష్ చేసి చేశాను అనమాట. అంటే నాకు కూడా ఈ పూజ గురించి అంత బాగా ఐడియా లేదండి. కాకపోతే ఏదో నమ్మకం అండి. ఇప్పుడు నేను చాలా వీడియోలో చూశానండి. 5 రకాల పూలు పెట్టాలి, కమల పువ్వులు, ఇంకేంటేంటో సంపంగి పూలు అవన్నీ చెప్పారండి. ఇప్పుడు మనకైతే అవి అవైలబుల్గా ఉండవు. కాబట్టి నేనేం చేశానంటే గులాబీలు, చామంతి, తెలుపు చామంతి, పసుపు చామంతి, వైలెట్ కలర్ చామంతి, గులాబీ పూలు 2 రకాలు అవి తీసుకున్నానండి. అంతేకాకుండా మళ్ళీ తెల్ల జిల్లేడు ఒత్తులు కూడా తీసుకొచ్చానండి. మనకి ఎలాగో తెల్ల జిల్లేడు పువ్వులు లేవు కాబట్టి ఒత్తులన్నా యూజ్ చేస్తే మంచిదని తెల్ల జిల్లేడు ఒత్తులు తీసుకొచ్చానండి. ఆవు నెయ్యి వేసి చేశాను అనమాట. 5 దీపాలు వెలిగించాలి అని చెప్పారు. 5 దీపాలు కూడా వెలిగించాను. అయితే చాలా వీడియోస్లో 5 రకాల ఫలాలుగా నేను పెట్టాలన్నారండి. కానీ కొంతమంది ఏం చెప్పారంటే 2 రకాల ప్రసాదం పెడితే చాలన్నారండి. అటుకులు బెల్లం మెయిన్ అని చెప్పారు. కాబట్టి అటుకులు బెల్లం పెట్టాను అనమాట. అక్షంతలు కూడా మనకి ఎల్లో కలర్ అక్షంతలు కాకుండా పసుపు కలర్ అక్షంతలు తయారు చేసుకోవాలని చెప్పారండి. అందుకని కొంచెం బియ్యం తీసుకుని అందులో కొంచెం కుంకుమ వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి ఎరుపు రంగు అక్షంతలు కలిపాను అనమాట. ఇంకొక నామం చూపించారండి యూట్యూబ్లో. అది మళ్ళీ వినాయకుని అష్టోత్తరం అయితే ఫుల్గా చదివేశానండి. చదివేసి ఒక నామం చెప్పారనమాట. అదొకటి చదివాను. ఇంకోటండి మెయిన్ది ఏంటంటే వక్రతుండాయ హోమ్ అన్న మాచిరాజు యూట్యూబ్లో ఛానల్లో చూశానండి. అదొకటి మాత్రం బాగా యూజ్ చేశానండి. అది వక్రతుండాయ హోమ్ అని 108 సార్లు చేసుకున్నానండి. అంతే కదండి. మళ్ళీ వినాయకుని అష్టోత్తరం శతనామావళి అవన్నీ చదివానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకవేళ ట్రై చేయండి. నేను కూడా ఇక ఫస్ట్ టైం చేశానండి. చూద్దాము 6 డేస్లో మన కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు కదా, చూడాలండి. ఒకవేళ ఫలితం వస్తే కనుక నిజంగా చాలా